చాలా రోజుల తర్వాత బయటకు వచ్చారు, ఏంటి విశేషం ఏంటి? నేను బయటే ఉన్నా, చాలా రోజుల తర్వాత బయటే ఉన్నా. కాబట్టి మీకు ఇలా అనిపిస్తుంది సార్. ఫస్ట్ టైం నేను చిరుబాబు గారిని కలవటం అంటే నాకు నిజంగా సార్ తెలియదు. మామూలుగా చిన్నప్పుడు నాకు చూసినాం మూవీస్ లో, దాంట్లో ఈ మధ్యనే పరిచయం అయినారు. మా వైఫ్ చెప్పారనమాట. అంటే నాకు ఈ మధ్యన జరిగిన దాంట్లో కొంచెం బాగా నాకు కొంచెం దగ్గర అయినారు. అండ్ అలానే మెయిన్ ఏంటంటే ఇక్కడ క్రిస్మస్ సందర్భంగా పిల్లలకి, అంటే ఇప్పుడే క్రిస్మస్ ఉందనే కాదు, నార్మల్ టైంలో కూడా ఎవ్రీడే భోజనాలు పెట్టటాలు, ఎవరికైనా ఇబ్బంది అయితే తీసుకుని వెళ్తారు. చిట్టిబాబు గారు అండ్ ఆంటీ కూడా, అంటే వైఫ్, అంటే టోటల్ ఈ కుటుంబం ఏంటంటే ఎక్కడ ఇబ్బంది ఉన్నా కూడా పిల్లలకి కానీ లేదంటే అనాథలకు కానీ ఎవరికైనా చదువుకున్న పిల్లలకి ఏదైనా చదువు లేదన్నా కూడా కొంచెం వాళ్ళకి హెల్ప్ చేయటం విషయంలో కానీ, ఎవరైనా ఎక్కడైనా మన రోడ్స్ మీద ఉండిపోతారు కదా వాళ్ళు స్నానం చేయకుండా, సో వాళ్ళందరిని పిక్ చేసి స్నానం చేపించి మంచి బట్టలు వేయించి, సో ఇవన్నీ కూడా చేస్తుంటారు. సో నాకు ఆ కైండ్లీ హార్ట్ వీళ్ళ ఫ్యామిలీలో బాగా నచ్చింది. సో ఈ రోజు పిల్లలకు కూడా బట్టలు పంచుతున్నారు, అనాథ పిల్లలు ఉన్నారు. సో వచ్చి వాళ్ళ కేక్ కట్ చేపించి వాళ్ళకి ఒక సెలబ్రేషన్ లాగా చేస్తే బాగుంటది అంటే ఇక్కడికి వచ్చాను. నేను నెల్లూరు, అంటే ఒక్క ప్లేస్ అని కాదు, మ్యాక్స్ నెల్లూరులో అయితే బర్నా గారు అని చెప్పి అక్కడ క్రిస్మస్ ఒక 10,000 మంది ఎక్కువ, చాలా మంది వస్తుంటారు అక్కడ. గ్రౌండ్ చేస్తుంటారు, అంటే అన్ని పనులు చేసుకుంటారు. మీరు ముస్లిం కదా? నేను ఇండియన్ సార్ ఫస్ట్. సో మనం పుట్టిన తర్వాత, అంటే మనం పుట్టినప్పుడు తెలియదు మన మతం. పుట్టిన తర్వాత అమ్మ, అక్క, చెల్లు, తమ్ముడు, బంధువులు ఎవరు చెప్పేదాకా తెలియదు మన ఈ కులం ఈ మతం అని. సో అలాంటి కులాల మతాల గురించి ఎక్కువ నేను ఇంపార్టెంట్ ఇవ్వను. సో ఆన్ దిస్ అకేషన్, క్రిస్మస్ అకేషన్ కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? లైక్ మీ మనసులో మాట, సినీ ఇండస్ట్రీ మీద చూసినట్లయితే మనకి చాలా ఇష్యూస్ మీద ఇష్యూస్ రన్ అవుతూనే ఉన్నాయి కదా. సో అందరికి మీ సైడ్ నుంచి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదు, ఈ క్రిస్మస్ నుంచి స్టార్ట్ అయ్యి న్యూ ఇయర్ నుంచి స్టార్ట్ అయ్యి, సో అందరు ఇళ్లలో, అంటే అందరు ఇళ్లలో కానీ అండ్ అందరు లైఫ్ లో ఒక మంచి హ్యాపీనెస్ ఉండాలి, అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. అంటే రీసెంట్ టైమ్స్ లో ఇది అడగకూడదు. ఇక్కడ తీన్మార్ మల్లన్న గారు ఒక కాంట్రవర్సీగా మాట్లాడారు నేషనల్ అవార్డు గురించి. సో అది మీరు వినే ఉంటారు, మీరు అడగాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఏం చెప్తారా? నేను ఈ విషయాల తర్వాత అంటే అందుకే అడిగింది తీన్మార్ మల్లన్న గారు. అంటే పర్టికులర్ మీ పేరు మెన్షన్ చేసి అందుకే నేను మళ్ళీ అభిప్రాయం చెప్పండి. ఓకే సార్, మీ యొక్క డాన్స్ కొరియోగ్రఫీ మళ్ళీ మేము ఎప్పుడు చూడొచ్చు అంటారు? సార్ మీ యొక్క డాన్స్ తెరపైన మళ్ళీ తెలుగు ఆడియన్స్ ఎప్పుడు చూడొచ్చు అంటారు? నా డాన్స్ ఈ మన ఇది RC15 వచ్చింది కదా, సో దాంతో బాగుంటది. ఇంకా CG వర్క్ దాన్ని ఏం చూపిలేదు, ఓన్లీ డాన్స్ స్టెప్స్ అర్థం అవ్వాలని చెప్పేది పెట్టారు. సో స్క్రీన్ మీద వెళ్ళిన తర్వాత చాలా మీరు సర్ప్రైజ్ అవుతారు. సార్ మీతో అంటే ఇంతకు ముందు ఉన్న టీమే ఉందా? మీ డాన్స్ కొరియోగ్రఫీ టీము ఇంతకు ముందు ఉన్న టీమే ఉందా, లేకపోతే చేంజెస్ తీసుకొచ్చారా ఆ టీమ్ లో? ఏం లేదు, నన్ను నమ్ముకొని ఎవరున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు ఏదైనా చిన్నవి జరుగుతుంటాయి లైఫ్ లో, బట్ అది దానివల్ల నన్ను నమ్ముకున్న వాళ్ళని ఇబ్బంది పెట్టాము. సో చాలా మంది ఒక 1 year ఉంటారు, 2 years ఉంటారు. తొందరగా మాస్టర్ అవ్వాలనుకుంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను. ఎక్కువ నేర్చుకొని, అంటే ఎక్కువ కాలం నేర్చుకుని వెళ్ళాలనుకున్న వాళ్ళని అంటే వాళ్ళ ఇష్టాలు అనమాట. సో అలాగా నా దగ్గర వెళ్ళిన వాళ్ళు చెప్పారు, చాలా మంది జిత్తు మాస్టర్ ఉన్నారు, శిరీష్ మాస్టర్ ఉన్నారు. సార్ బాలీవుడ్ లో మీరు ఒక సాంగ్ కొరియోగ్రఫీ చేశారు, బట్ అది రిలీజ్ అయింది, ఎక్కడ కూడా మీ నేమ్ కనిపించలేదు. రీసెంట్ గా మేము కూడా చూసాం, మీరు ప్రాక్టీస్ చేస్తున్న రిజల్ట్స్ కూడా బయటకు వచ్చాయి. మీ ఒపీనియన్ ఏంటి? నాకు అది ఏం తెలియదు, నాకు ఎందుకు ఏంటని తెలియదు. బట్ సాంగ్ హిట్ అయింది, మీరు అందరూ ఆదరించారు కదా, ఐఎమ్ వెరీ హ్యాపీ. పేరుతో ఉంది, మీ గుండెల్లో పేరు ఉంది కాబట్టి పాట చూడంగానే అది జాను మస్తు చేశారని చెప్పి ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు కదా. సో మీ లవ్ వల్ల నాకు అది సాధ్యమైంది. సో అది మీ మనసులో తెలుసు కాబట్టి, మీ మనసులో నా ప్రేయర్ ఉన్నప్పుడు స్క్రీన్ మీద ఏమన్నా లేకున్నప్పుడు చదివి కదా మీకు. ఒకటే సాంగ్, 4 సాంగ్స్ చేస్తున్నట్టు బయటకు వినిపించింది. ఏం లేదు, ఒక ఫస్ట్ కరోనా తర్వాత చేసాం, 3 years అండి సాంగ్ షూట్ చేసాం. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అప్పుడు స్టెప్పులు ఇప్పటి వరకు ఎలా ఉంటాయని ఒక చిన్న భయం ఉండేది.
అంటే 3 years కదా అప్డేట్ అవుతా ఉంటారు. సో ఇప్పటికి కూడా జనాలకి నచ్చి వాళ్ళందరూ హ్యాపీగా రెస్పాన్స్ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. సరే మీరు జైలుకి వెళ్ళొచ్చు. పుష్ప 2 మీరు కొన్ని సాంగ్స్ ఒప్పుకున్నారు అని చేయకపోవడం జరిగింది కదా, అసలు ఏంటి ఏం జరిగింది, ఎందుకు చేయలేదు? పుష్ప 2 అంటే కుదరలేదు, అంతే చేయలేదు. ఓకే, అంతేనా వేరే ఇంకేదన్నా? కుదరలేదు, చేయలేదు అంతే. అది నేను ఎప్పుడు ఏం నమ్ముతా అంటే ఎక్కడ రాసి పెట్టుంటే అక్కడ నేను. సార్ సో మీరు మాస్టర్ ఏమిటి బండి గారి గురించి వచ్చి వస్తున్నాను, అర్జున్ గారిని అరెస్ట్ చేశారు మొన్న, చాలా పెద్ద రచ్చ జరుగుతా ఉంది. దాని మీద మీ కామెంట్ ఏంటి మాస్టర్, మీకు ఏమనిపించింది? చూడండి, ఈ విషయాల్లో నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే నేను ఒక ముద్దాయి కాబట్టి, ఏమంటారు, నా మీద ఒక కేసు ఎలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి, నా కేసు కోర్టులో ఉంది కాబట్టి, సో నేను ఇప్పుడు మాట్లాడటం కరెక్ట్ కాదు. సో ఏమంటారు, నాకు కోర్టు మీద, తర్వాత న్యాయస్థానం మీద, కోర్టు మీద నాకు నమ్మకం ఉంది. సో అందరూ మంచి జరగాలి. సరే మీరు జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత వెళ్ళక ముందు ఇండస్ట్రీలో మీకు మర్యాద ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? సేమ్ ఉంది, బాగుంది. సేమ్ ఉంది. Yes, same. మీ గుండె మీద చేసుకుని చెప్పండి. చేసుకుని బాగుంది. ఏపీజే సాంగ్ రిలీజ్ అయిన తర్వాత కూడా కామెంట్లో చూస్తున్నట్లయితే మొత్తం మాస్టర్ కామెంట్స్ అలాగే ఉంది. సో ఫ్యాన్స్ అందరూ ఒక మాట చెప్పండి. అంటే మీ మనసులో ఉన్నాను కదా, ఎప్పుడు బ్యాక్ వెళ్ళలేదు, సో ముందుకే వెళ్ళాను. సో కమ్ బ్యాక్ అనేది చిన్న ఒక చిన్న గ్యాప్ వచ్చింది. బ్యాక్ టు ఫైర్ సార్, అది బ్యాక్ టు ఫైర్, బ్యాక్ టు ఫైర్. ఇంకా మీరు బయటకు వచ్చిన తర్వాత రామ్ చరణ్ గారి దగ్గర నుంచి అంటే మీకు వచ్చిన బెస్ట్ మాట ఏంటి? చెప్పింది మాట ఇచ్చింది ఏంటి? నేను బయటికి రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ చేసి ఐఎమ్ విత్ యూ, డోంట్ వరీ. నాకు వేరే దాని గురించి ఏం మాట్లాడలేదు. సో రాగానే ఏమంటారు, హెల్దీగా ఉండు, కాన్సన్ట్రేట్ చేయి వర్క్ మీద, హ్యాపీగా ఏమంటారు, రిహార్సల్స్కి వెళ్ళు, ప్రాక్టీస్ చేయి. నువ్వు ఏమంటారు, ఏ ప్యాషన్తో ఉంటావో సాంగ్స్ విషయంలో కానీ ఇది కానీ అదే ప్యాషన్తో ఉండు. ఫస్ట్ అంటే హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయి, స్ట్రాంగ్ గా ఉండు అని చెప్పారు. తర్వాత బుచ్చిబాబు గారు సినిమాలో నాకు సాంగ్స్ చెప్పారు, నెక్స్ట్ ఇమీడియట్లీ చేద్దు అని చెప్పారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు రామ్ చరణ్ సార్, సో నాకు అన్ని ప్లేసెస్ లో నుంచి ఫోన్ వచ్చింది చెప్పారు అందరూ, అంటే ఇండస్ట్రీ మొత్తం ఫోన్ వచ్చింది. చాలా సాంగ్స్ అంటే ఇంకా ఉన్నాయి సాంగ్స్, బట్ అది పేర్లు తెలియదు, ఏ సినిమాలు ఏంటని తెలియదు. బట్ కంపెనీ నుంచి కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, అన్ని ప్లేసెస్ నుంచి నాకు మంచి రెస్పాన్స్ మీన్స్ అంటే నేను ఏమన్నానంటే నాకు అసలు ఈ ఇష్యూ కూడా ఏమి లేనట్టుగానే మాట్లాడారు. సో వీఆర్ వెరీ హ్యాపీ. సో కమింగ్ టు యువర్ ఫ్యామిలీ, మెయిన్ గా కిడ్స్ అండ్ వైఫ్, వాళ్ళ యొక్క సపోర్ట్ కానీ వాళ్ళ ప్రేమ ఎలా ఉంది బయటకు వచ్చిన తర్వాత? ఫస్ట్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అంటే లైక్ యాజ్ అ కిడ్స్ వాళ్ళు కొన్ని ఫేస్ చేసి ఉంటారు కదా, సో దాని గురించి ఏమైనా చెప్పదలుచుకుంటున్నారా? అంటే సినీ ఇండస్ట్రీలో చాలా మంది ఫేస్ చేస్తున్నారు, దాని ఇంపాక్ట్ కిడ్స్ మీద పడుతుంది కదా, సో దాని గురించి అంటే చిన్న పసి మనసు కదా, సో అది కొంచెం ఇబ్బంది. బట్ మా వైఫ్ కి హ్యాట్స్ ఆఫ్. ఆమె ఎప్పుడు ఏ రోజు నా పిల్లలకి నేను ఫలానా దగ్గర వెళ్ళానని చెప్పి చెప్పలేదు. పిల్లలకు తెలీదు. మాస్టర్ గారు ఒక మాట, మాస్టర్ గారు మీరు డాన్స్ ఆర్టిస్ట్ను బట్టి మీరు మూమెంట్లు చేస్తారు, ప్రిపేర్ చేస్తారు, అయితే మీరు ప్రిపేర్ చేసిన మూమెంట్లకి ఆర్టిస్టులు సెట్ చేస్తారు? అలా ఏం లేదు, సాంగ్ ఏమడితే అది ఇస్తారు. సాంగ్ విన్నప్పుడు సాంగ్ ఆర్టిస్ట్ బాడీ లాంగ్వేజ్ తగినట్టు మీరు క్రియేట్ చేస్తారు? లేదు అలా ఏం లేదు సార్. సాంగ్ వినంగానే ఏం అడుగుతుందో అలానే కంపోజ్ చేస్తాను సార్. దానికి తగ్గట్టు ఆర్టిస్టులు మూల్డ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. కానీ ఏ ఆర్టిస్ట్ చేసినా కానీ మీకు ఈజీగా గుర్తుపెట్టేస్తారు ఆడియన్స్. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు, రీసెంట్ గా రామ్ చరణ్ గారు చేసిన దానికి కూడా అలానే. అంటే నేను చెప్పిన సాంగ్, ఇప్పుడు ఆ సాంగ్ కాబట్టి బేసిక్లీ గేమ్ చేంజర్ సాంగ్ ఏదైతే ఉందో అది మా స్టైల్లో చేయలేదు. ఆ సాంగ్ ఏదైతే అడుగుతుందో ఆ విధంగానే కంపోజ్ చేస్తాం. అది ఆయనకి సెట్ అవుతుందా లేదా, నాకు సెట్ అవుతుందా లేదా, నాకు అరే బాడీ లాంగ్వేజ్ సెట్ అవ్వకపోతే నాకు పేరు వస్తుందో రాదో, ఇవన్నీ ఏం ఆలోచించలేదు. సాంగ్ సౌండింగ్ ఎలా ఉందో అలానే కంపోజ్ చేసి దానికంటూ ఏదైతే ఆ డాన్స్ ప్రాపర్ గా ఆడతారో, ఆ స్టైల్ ఎవరు ఆడతారో ఆ పిల్లల్ని కూడా నేను బాంబే నుంచి తీసుకుని వచ్చి మంచి సినిమా, చిన్న సినిమా తీసుకున్న ప్రొడ్యూసర్ డైరెక్టర్ మిమ్మల్ని కావాలంటే మీరు వాళ్ళకి చేయగలరా? పెద్ద సినిమాలు చేస్తూ ఉంటారు, మీరు పెద్ద చేస్తూ ఉంటారు. ఒక చిన్న సినిమా మీరు కావాలనుకుంటున్నారు, మీ టోటల్ మంచి గైడ్ మీరు చేయగలరా? టైం ఇవ్వగలరా? 100% సార్. ఇప్పుడు పూణేలో ఒక సినిమా చేస్తున్నాను, సినిమా టైటిల్ పెట్టలేదు వాళ్ళు.
వైజాగ్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ కూడా మంచి డైరెక్టర్, సాంగ్ కూడా చాలా బాగుంది. సో వాళ్ళకి చేస్తున్నాను, ఇంకా మిగతా కూడా చేస్తుంటాను కానీ నా పేరు వేయను. వెనకాల నుండి నేను అన్ని సెట్ చేసి నా అసిస్టెంట్లకి ఇచ్చేస్తాను. మీ పేరు వేస్తే వాళ్ళకి అడ్వాంటేజ్ కదా, మీ పేరు వేసుకుంటే వాళ్ళకి బిజినెస్ అడ్వాంటేజ్ అంటే 100% ఉంటుంది సార్. కొన్ని సినిమాలకి డైరెక్టర్, సాంగ్ డైరెక్టర్ గా వేసుకుంటాను, కొరియోగ్రఫీ వాళ్ళకి పేరు పెట్టి నేను సాంగ్ డైరెక్టర్. అంటే మనం చూసుకోవచ్చు సార్, అంటే వాళ్ళ కష్టం కూడా ఉంటుంది, వాళ్ళు బాగా చేస్తారు కాబట్టి అది కూడా కొంచెం హెల్ప్. నేను జస్ట్ హెల్ప్. లైక్ నాకు ఇప్పుడు రౌడీ బేబీ సాంగ్ లో ప్రభు మాస్టర్ సాంగ్ డైరెక్ట్ చేశారు, నన్ను కొరియోగ్రఫీ అవకాశం ఇచ్చారు. సో నన్ను నేను ప్రూవ్ చేసుకున్నాను, ఆయన దగ్గర నేర్చుకున్నాను. సో అలా